గతంలో ఈ కల్తీ జరిగిందని చెప్పి పదే పదే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు. కానీ ఈ రోజున సిట్ రిపోర్ట్ ఏదైతే బయటకు వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ దీని మీద ఎక్కడ కూడా స్పందించిన పరిస్థితి లేదు. కేడర్ అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి, గోవిందా గోవింద చెప్పి ర్యాలీలు చేస్తున్నారు, గుడులు శుభ్రం చేస్తున్నారు, మెట్లు కడుగుతున్నారు. దీని గురించి ఎలా స్పందిస్తారు? అసలు సిగ్నేచర్ రిపోర్ట్ ని ఇలా ఈ రకంగా తిప్పి మార్చి జనాల్లో చెప్పడం వల్ల ఇది కంటెంప్ట్ యాక్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఇది సిగ్గు లేని ప్రభుత్వం అని చెప్పడానికి ఏ మాత్రం సంశయించాల్సిన అవసరం లేదు. సిట్ ఒక రకంగా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మొన్న 2 రోజుల క్రితం మంత్రివర్గ సమావేశంలో కూర్చోబెట్టుకొని మంత్రులందరికీ ఎవరిని దిశానిర్దేశం చేశాడో తెలుసా? ఇది సిట్ రిపోర్ట్ ఇచ్చిన మాట పక్కన పెట్టండి. మీరు ప్రజల్లో ఎంత బలంగా ఇది కల్తీ కలిసిందని ఎందుకని చెప్పలేకపోతున్నారు. మీరు వెళ్ళి గట్టిగా చెప్పండి కల్తీ లడ్డులు కలిసిందని చెప్పండి. 20 కోట్ల లడ్డులో కల్తీ కలిసిందని చెప్పండి. సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఆయన మంత్రివర్గ సమావేశంలోనూ వాళ్ళ జూనియర్లకి వాళ్ళ పార్టీ శ్రేణులకి ఆయన ఇచ్చినటువంటి సందేశం అది. అటువంటి మనిషి ఏ రకంగా హిందువుల మనోభావాలను కాపాడతాడని అనుకోవాలి, ఏ రకంగా దేవుళ్ళ మీద భక్తి ఉంది అని చెప్పి అనుకోవాల్సిన పరిస్థితి ఉందో నాకైతే అర్థం కావట్లేదు. ఇది పక్కన పెట్టి తేలు పుట్టిన దీనిలాగా చెప్పిన సామెతలాగా ఇవాళ వరకు రిపోర్ట్ ఇచ్చినా కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడు, నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు, లేకపోతే నారా లోకేష్ వచ్చి దీని గురించి మాట్లాడు, బీజేపీ వాళ్ళు 40 గుళ్ళు కూల్చేసిన చరిత్ర వాళ్ళ మంత్రి దేవాదాయ మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఇది వాళ్ళు మాట్లాడరు. అక్కడెక్కడో మన ఎవరో హైదరాబాద్ నుంచి సనాతని అని ఒక ఆవిడ మాధవీలత భజన చేసుకుంటూ నానా హడావిడి చేసుకుంటూ ఈవిడొక్కడే ప్రపంచంలో సనాతన అయినట్టుగాను ఈవిడొక్కడికే దేవుడు ప్రత్యక్షమయ్యి నాకు అన్యాయం జరిగిపోయిందమ్మా నువ్వే కాపాడాల్సిన అని ఈవిడితో ఒక్కడితోనే చెప్పినట్టుగా రైల్లో భజన చేసుకుంటూ వచ్చి కూర్చుంది. ఆవిడ మాట్లాడదు. వీళ్ళందరూ నోరు తెచ్చి తప్పు అయిపోయింది క్షమాపణ అడుగుతున్నాం చెంపలేసుకుంటున్నాం అని బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడైనా కూడా చేస్తాడు. తప్పైతే తప్పని ఒప్పుకోండి, తప్పేముంది. మిమ్మల్ని ఇంకా మీ మీద గౌరవం పెరుగుతుంది జనాలకి. ఇటువంటిది మానేసి మీ మీద రాబోయే రోజుల్లో ఇవాళ మళ్ళీ చెబుతున్నాను 20 కోట్ల లడ్డుల్లో కల్తీ కలిసిందని మళ్ళీ ఇంకోసారి చెప్పినందుకు మీరు కంటెంప్ట్ కోర్టు కింద దీనికి మీరు లోన్ అవ్వాల్సి వస్తుంది. దీని మీద ఖచ్చితంగా మళ్ళీ కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. ఆ రోజునైనా సరే మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పటమా, మీరు చెప్పని పక్షంలో కంటెంప్ట్ కింద మీ మీద చర్యలు తీసుకోబడతాయని చెప్పి ఇంకోసారి మిమ్మల్ని హెచ్చరించదలుచున్నాం. దీంతో పాటు ఇంకో రాష్ట్రంలో ప్రధానంగా రాష్ట్రంలోనే రాయలసీమ ప్రాంతంలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం చూస్తే ప్రపంచంలో చాలా సిగ్గుచేటుగా చెప్పుకోవాలి. ఒక మహిళా ఉద్యోగితో ఒంటరిగా ఉండే మహిళా ఉద్యోగితో చేసినటువంటి ఈ అసాంఘిక ఏం చెప్పడానికి కూడా చాలా అసహ్యంగా ఉంది. వీడియోలు కూడా బయటకు రోలేదు. ఒక పక్క అంతా జరుగుతుంటే తను మాత్రం నాకేం తెలియదు, నా డీప్ వీడియోలు నన్ను బెదిరిస్తున్నారు, డీప్ వీడియోలతో నన్ను ప్రచారం చేస్తున్నారు, ఏదైనా నేను కోర్టులో తెలుసుకుంటాను. ఒక పక్క బాధితురాలు మీడియా ముందు రావడం జరిగింది, ప్రజల్లోకి వచ్చి ప్రశ్నలు పెడుతుంది. ఈ ఎపిసోడ్ ఎలా స్పందిస్తారు? దీనికి ముందే ఈ సంఘటన బయటికి రాకముందే జనసేన పార్టీ ఒక ప్రెస్ నోట్ బయట రిలీజ్ అయింది. నాయకులు ఎలర్ట్గా ఉండాలా, అక్రమ సంబంధాలకు సంబంధించి ఎలర్ట్గా ఉండాలని లెటర్ వచ్చింది, ప్రెస్ నోట్ వచ్చింది. దాదాపు మీరు పెద్ద వయసు ఉన్నారు, ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలను చూశారు, ఎన్నో పార్టీలను చూశారు, నాయకులను చూశారు. ఈ వ్యవహార శైలి కూటమితో ఈ నాయకులు ఇటువంటి పరిస్థితి కానీ ఈ వ్యవహార శైలి పనులు చూశారా? మీరు ఎలా స్పందిస్తారు? నాయకులు అన్నవాళ్ళు ఒక నిబద్ధతతో విశ్వాసంతో ప్రజలకి మార్గదర్శకంగా ఒక నేను నాయకుడిని అని చెప్పుకుంటున్నాము అని అంటే నన్ను ఫాలో అయ్యేది కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది జనాభా మనల్ని ఫాలో అవుతూ ఉంటారు. ఒక సినిమా యాక్టర్ కానీ ఒక రాజకీయ నాయకుడికి కానీ ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటరా అని అంటే ఆయన సినిమాల్లో హీరోగా కనపడినప్పుడు ఆయనకు ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టుకొని నిజంగా హీరోలాగా నిజంగానే అతను దేశాన్ని సంస్కరించడానికి పుట్టిన వాడిలాగా జనాలు ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సందేశం ఏమిటి, ఏ రకంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు అని అంటే అది పవిత్రంగా ఉండాలి, సందేశాత్మకంగా ఉండాలి. మరి ఒక పార్టీ నాయకుడు ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 2-3 సందర్భాల్లో నొక్కి చెప్పినటువంటి సందర్భం. నేవే ఒక మొదటి పెళ్ళయింది, ఇంకో భార్యతో
ఇంకొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాను అని చెప్పి ఆయన చెప్పిన మాట. రేణు దేశాయిని మొదటి భార్యకి విడాకులు ఇస్తున్నటువంటి సందర్భంలో ఈ అమ్మాయితో నేను సహజీవనం చేశానని చెప్పాడు. పెళ్లి చేసుకున్నానని చెప్పలేదు, ఆయన చెప్పిన మాటే సహజీవనం చేశాడు. అలా చెప్పుకోమని మీ హిందూ ధర్మం చెప్పిందా, మీ సనాతన ధర్మం చెప్పిందా, ఏ ధర్మం చెప్పింది? ఈ అమ్మాయితో కాపురం చేస్తూనే ఇంకొక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. ఈయనతో కూడా పిల్లలకి అన్నటువంటి ఇది ఏ రకమైనటువంటి నిబద్ధత? ఇది మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఇదేనా? ప్రజలు మిమ్మల్ని నుంచి ఏం ఆశిస్తారు, ప్రజలు మిమ్మల్ని చూసి ఏం కోరుకుంటారు అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు అంటే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ పక్కన పెడతారు. ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అదేనండి, నేను అక్కడికే రాదలుచుకున్నాను. ఇదే చెబితే మీరు ముగ్గురు కాదు, మీరు కూడా మా అవకాశం ఉంటే నలుగురిని చేసుకోండి అని పార్టీ నాయకుడే చెప్పినప్పుడు ఆ పార్టీ కింద గేదెళ్ళి చేలో మేస్తుంటే దూడెళ్ళి గట్టు మీద మేస్తుందా అని ఒక సామెత ఉంటుంది. మీరే అటువంటి ప్రవర్తన కలిగినటువంటి, నిబద్ధత లేనటువంటి, నైతికత లేనటువంటి జీవితాన్ని గడుపుతున్నప్పుడు మీ కింద ఉన్నటువంటి మీ శ్రేణులు కానీ, మీ పార్టీ వాళ్ళు కానీ, లేకపోతే మీ అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఏ రకమైనటువంటి జీవితాన్ని గడుపుతారు? వాళ్ళు మేము ఏం చేసినా సరే మా నాయకుడు దీన్ని ఆమోదిస్తాడు అనేటువంటి ఆలోచనే కదా వాళ్ళకు ఉంటుంది. వాళ్ళని ఏ రకంగా మీరు కంట్రోల్ చేయగలుగుతారు? వాళ్ళు రేపొద్దున్న ఏమయ్యా ఏంటని ఇలా జరగడం తప్పు కదా, నువ్వు ఇవాళ పార్టీలో ఇవాళ వరకు నువ్వు సస్పెండ్ చేయలేకపోవటానికి ఆ పార్టీ ఆ శ్రీధర్ అనే వ్యక్తిని ఎందుకని సస్పెండ్ చేయలేకపోయావంటే అతను మిమ్మల్ని ఎక్కడ ప్రశ్నిస్తాడో అనేటువంటి భయం మీకు లేకపోతే మీరు ఈ పార్టీకి సస్పెండ్ చేస్తుండేవాళ్ళు. మీరు చేసింది అంటే మీరు ముగ్గురితో, నలుగురితో, ఐదుగురితో ఆ పంజాబ్ అమ్మాయి ఎవరో ఉందని వార్తలు కూడా ఉంటున్నాయి. అమ్మాయికి కడుపు తీయించారనేటువంటి వార్తలు కూడా ఉన్నాయి. మరి ఇటువంటిది మిమ్మల్ని ఎక్కడ ప్రశ్నిస్తారనే భయం కదా ఇవాళ మిమ్మల్ని అతన్ని సస్పెండ్ చేయకుండా ఉండలేకపోవటానికి గల కారణం. ఇది ఒకటైతే ద్వంద్వ ప్రమాణాలు. అమ్మాయి పేరేంటి? జత్వాని, ఏదో జత్వాని. ఆ లేడీ, ఆ అమ్మాయికి ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయమా? ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది అని చెప్పేసి ఒక మాట చెప్పగానే సీతారామాంజనేయులు గారితో సహా తీసుకొచ్చి ఎంక్వైరీ కూడా లేకుండా విశాల్ గున్నీని, సీతారామాంజనేయులు గారు, ఇంకొకరు కూడా ఉన్నారు. వీళ్ళని డైరెక్ట్ గా సమన్స్ ఇచ్చేశారు. ఒక ఆయనేమో జైలుకి కూడా పంపించారు ఇదే దాని మీద. ఆ రోజున అంత వేగంగా స్పందించినటువంటి మనుషులు ఈ శ్రీధర్ అనే దాని మీద ఒక అమ్మాయి వచ్చి నన్ను 5 సార్లు అభాషణ చేయించారని నోరు విప్పి చెప్పుకోలేనటువంటి భాషలో, చెప్పుకోలేనటువంటి పద్ధతిలో ఏ ఆడపిల్ల కూడా రోడ్డు మీద వచ్చి ఈ రకంగా నాకు అన్యాయం జరిగింది ఒక ఆడపిల్ల చెప్పుకోలేదు. అది ఇష్టపూర్తిగా జరిగిందా, ఇష్టం లేకుండా జరిగిందా, కలిసి జరిగిందా, ఏ రకంగా జరిగినా నీ పాత్ర ఉందా లేదా? అదే ఈ పార్టీలో ఇతని పాత్ర ప్రమేయం ఉందా లేదా, దానికి సంబంధం ఉందా లేదా, ఇది తేల్చకుండా అదేదో వీడియోలు పెట్టారు, భయపెడుతున్నారు, లేకపోతే దాన్ని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నారు అని అంటే నీ పాత్ర ఉందా లేదా ముందు ఆ విషయం చెప్పు. ఈ అమ్మాయి ఇచ్చిన వీడియో నిజమా చెప్పు. దీనికి పాత్ర లేకుండా ఇవాళ ఉంది అని అంటే ఈ పార్టీ నాయకుడు ఏ రకమైనటువంటి సందేశాన్ని ఇచ్చాడు అదే ఇవాళ ఆ కింద ఉన్న శ్రేణులందరూ కూడా అవలంబిస్తున్నారు. ఇది తప్పు అని చెప్పడానికి ఒక్కరు కూడా బయటికి రావటం లేదు. ఇలాంటి నిబద్ధత కలిగినటువంటి దీనిలో నాయకత్వం ఉండాలి. నాయకులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ఇవాళ మీరు పార్టీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారు అన్నది కూడా ఇదే మాటే. మీ నాయకుడికి అది ఇటువంటిది లేకపోతే జనాలు మిమ్మల్ని అనుసరించే వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఆ రోజు అయితే మీరు నలుగురితో మీరు కూడా ఊరేగండి, 5గురితో ఊరేగండి. ఇదే మీకు సనాతన ధర్మం నేర్పిన మాటలు. ఇవన్నీ మాట్లాడకుండా ఇవాళ మీ శ్రేణులు చేతి జరుగుతుంది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019కి 24 మధ్యలో జరిగిన ఆడపిల్లల మీద జరిగినటువంటి అత్యాచారాలు కానీ, దోపిడీలు కానీ, లేకపోతే అన్యాయాలు కానీ ఆ రోజంతా జరిగినాయి. 2024 తర్వాత వచ్చినటువంటి అన్యాయాలన్నీ, దోపిడీలన్నీ, ఆడపిల్లల మీద జరిగినటువంటి అఘాయిత్యాలన్నీ ఇవన్నీ లెక్క చేస్తే ఎన్ని రెట్లు పెరిగినాయి. ఆడపిల్ల ఇవాళ రోడ్డు మీద నడిచేటువంటి వ్యవహారం రోడ్డు మీద ఉంటుందా? ఎంత అన్యాయంగా అసలు ముగ్గురు ఆరని 14 సంవత్సరాల కన్నా చిన్న వయసు ఉన్న పిల్లల్ని కూడా రేప్ చేసి చంపేస్తుంటే వాళ్ళకి మీరు ఏ రక్షణ కల్పిస్తున్నారు?
మీ అమ్మ హోంమంత్రిగా ఉన్నటువంటి ఆడపిల్ల ఉంది, అంటే ప్రతి విషయాన్ని స్పందించే హోంమంత్రి గారు కనీసం కనీసం దీని మీద కూడా స్పందించలేకపోతుంది.